అంటే టెర్రర్ యాక్టివిటీస్కి ఒక ఇస్లామిక్ డాక్టర్ నెట్వర్క్ అనేది సహాయపడుతోంది. అందులో ఒక మహిళ షహీనా ఫ్రమ్ లక్నో, ఉత్తరప్రదేశ్. ఈరోజు బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ గురించి మాట్లాడుకుందాం, కానీ నిన్న ఏం జరిగిందో తెలుసుకుందాం. నిన్న 2900 కేజీల ఎక్స్ప్లోజివ్స్ని మన పోలీసులు పట్టుకున్నారు ఒక ఇంట్లో. ఈరోజు మార్నింగ్ నవంబర్ 10న ఒక 7 టెర్రరిస్ట్ లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7లో 3 డాక్టర్లు అవ్వడం అనేది ఆలోచింపజేసే విషయం అన్నమాట. మొయియుద్దీన్ ఫ్రమ్ హైదరాబాద్, అతన్ని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకున్నారు ఈరోజు. ఎంబీబీఎస్ చేసింది ఫ్రాన్స్లో మనోడు. డాక్టర్స్ హెల్ప్ చేయడం అనేది మైండ్ బ్లోయింగ్. సో స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు అనడానికి ఇదొక ఉదాహరణ అనమాట. కట్ చేస్తే ఈరోజు ఈవినింగ్ బాంబ్ బ్లాస్ట్. ఐ విట్నెస్ చెప్పేది అది హ్యుండాయ్ i20 కార్. ఇంకొక ఐ విట్నెస్ చెప్తున్నాడు మారుతి కార్. దేశవ్యాప్తంగా అటాక్స్ ప్లాన్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే 2900 కేజీలు అంటే మాటలు కాదు, ఆల్రెడీ పట్టుబడింది నిన్న ఒక ఇంట్లో. కానీ ఈరోజు పేలడం అంటే ఆల్రెడీ ఆ మెటీరియల్ని వేరియస్ ప్లేసెస్కి షిఫ్ట్ చేసి ఉంటారేమో అని ఒక డౌట్. సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఎవరైనా ఇల్లు మీరు అద్దెకి ఇచ్చుంటే ఒక 2-3 నెలల క్రితంగా ఒకసారి రీవెరిఫై చేసుకోవాల్సిందిగా, అది మీ బాధ్యత. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా సరే రిపోర్ట్ చేయండి. సో బీ సోషల్లీ రెస్పాన్సిబుల్. మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద డిసీస్డ్.